కార్యాచరణ కూటమి ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని తెలిపారు. రాజమండ్రి కేంద్రంగా అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు కేంద్రం 97 కోట్లు మంజూరు చేసిందన్నారు. 2027 నాటికి కొత్త టూరిజం ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయంటున్న మంత్రి దుర్గేష్తో మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. పర్యాటకంగా తీర్చిదిద్దడం కోసం అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా సముద్ర తీర ప్రాంతాల్లో సముద్రయాన తీర ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టుగా టూరిజం శాఖ ప్రకటించబడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మనతో ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా సముద్రయాన అలాగే సముద్ర తీర పర్యాటకం ఏ విధంగా రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి మీరు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు? మన రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత రమారమి 974 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది. ఈ సముద్ర తీరం పొడవునా కూడా అనేక పర్యాటక అంశాలని అభివృద్ధి చేయడానికి మనకు అవకాశం ఉంది. అందులో భాగంగా మీరు మెరైన్ మొత్తం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రిసార్ట్స్ని ఏర్పాటు చేయడం కానీ, వాటర్ స్పోర్ట్స్ని ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా వెల్నెస్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ పెద్ద ఎత్తున అక్కడ టేకప్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. అందుకే ఈ మధ్యకాలంలో ఏదైతే సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో విశాఖపట్నం ఒక పక్కన బ్లూ ఫ్లాగ్ బీచ్ ఉంది. దాంతోపాటు అక్కడ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ మధ్యనే కొత్తగా బాపట్ల జిల్లాలో మనం సూర్యలంక బీచ్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో రమారమి 97 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతోటి సూర్యలంక బీచ్ని ఒక అద్భుతమైన బీచ్గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మంగినపూడి బీచ్ కానీ, వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పేరుపాలెం బీచ్ కానీ, అదేవిధంగా అటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి బీచ్లు కానీ, ఇలా మొత్తంగా చీరాలలో బీచ్ కానీ, ఇవన్నిటినీ కూడా అభివృద్ధి చేసి అక్కడ రిసార్ట్స్ని ఏర్పాటు చేసి, వెల్నెస్ సెంటర్స్ని ఏర్పాటు చేసి, ఎకో టూరిజం కార్యక్రమాలని ఏర్పాటు చేసి, వాటర్ స్పోర్ట్స్ను కూడా ఏర్పాటు చేసి, తద్వారా మనం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఇతర ప్రాంతాల్లో కూడా మేము ఇన్వెస్టర్ల సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ 15 నెలల కాలంలోనే రమారమి 10,644 కోట్ల రూపాయలని పెట్టుబడుల్ని మేము ఆకర్షించగలిగాం. ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పర్యాటక పాలసీ 2024-29 కానీ, అదేవిధంగా పర్యాటక రంగానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం కానీ, వీటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అనేక మంది పెట్టుబడిదారులు ముందుకొచ్చి వారు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా ఈ మధ్యకాలంలో బాబా రామ్దేవ్ గారు కూడా వెల్నెస్ సెంటర్ పెట్టడానికి మన ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతంలో విశాఖపట్నంలో పెట్టడానికి, హార్సిలీ హిల్స్లో పెట్టడానికి కూడా వారు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. వారు మాత్రమే కాదు, చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. మనకి ఆ పుష్కర్ ఘాట్ని అభివృద్ధి చేయడం అది ఆల్రెడీ ప్రారంభమైంది. అదేవిధంగా హేవలాక్ బ్రిడ్జ్ని ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్గా తయారు చేయడం అనేటువంటిది అది టెండర్కి వెళ్తా ఉన్నాం. అదేవిధంగా దాని కింద ఉన్నటువంటి బ్రిడ్జి లంకలో టెంట్ సిటీస్ని ఏర్పాటు చేసి తద్వారా పర్యాటకులు వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి వీలుగా అక్కడ ఏర్పాటు చేయడం, నిడదవోల్లో కోటసత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర అధునాతనమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా ఆ కెనాల్లో బోటింగ్ పెట్టడం, వేసైడ్ రెస్టారెంట్స్ పెట్టడం. నగరం చారిత్రక కలిగిన నగరం అంటున్నారు. ఇక్కడ అంటే ప్రజలు వినోదం పంచడానికి ఏదో అఖండ గోదావరి ప్రాజెక్ట్ వచ్చింది. అది కాకుండా ఒక స్పోర్ట్స్ హబ్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా ప్లాన్ చేస్తున్నారు? ఇక్కడ ఒక మంచి స్టేడియం అవసరం ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి జిల్లా మంత్రిగా నేను కోరుకునేది కూడా ఏంటంటే ఇక్కడ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్పోర్ట్స్ స్టేడియం కావాలి. గతంలో మనం ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు కాకినాడలో ఉన్నాయి తప్పితే రాజమండ్రిలో, ఇప్పుడు రాజమండ్రి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయింది కాబట్టి ఇక్కడ ఒక స్పోర్ట్స్ స్టేడియం తయారు చేయాలి. దానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం ఒక పక్కన. రెండోది నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, అది నజీరుద్దీన్ షా లాంటి అద్భుతమైన నటులను అందించినటువంటి సంస్థ. అది జాతీయ స్థాయిలో చాలా ఖ్యాతి పొందింది, అంతర్జాతీయ స్థాయిలో కూడా. దాని యొక్క ఒక విభాగాన్ని మన రాజమండ్రిలో ఏర్పాటు చేయాలనే ప్రయత్నం కూడా చేస్తాం. దీనికి ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో మన తెలుగు విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో అది రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ మనకి తెలుగు విశ్వవిద్యాలయం లేకుండా అయింది కనుక ఇప్పుడు మళ్ళీ తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమండ్రిలో ప్రారంభించడానికి, అందులో రకరకాల కళాపీఠాలను ఏర్పాటు చేసి తద్వారా వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది.
దాంతోపాటు రంగస్థల కళాకారులను ఆదుకోవడం, జానపద కళారూపాలని సపోర్ట్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున కల్చర్ కూడా మా విభాగంలోనే ఉంది కనుక కల్చర్ డిపార్ట్మెంట్ కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. నంది నాటకోత్సవాలు ఏమైనా నిర్వహించడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? తప్పనిసరిగా ఈ సంవత్సరాకరం లోపులో నంది నాటకోత్సవాల్ని, నంది అవార్డులను కూడా నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అది ఎక్కడ, ఏమిటి, ఎప్పుడు అనేటువంటిది త్వరలో ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రత్యేకమైన నిర్ణయం చేయడం జరుగుతుంది. ఇది మంత్రి కందుల దుర్గేష్ చెప్తున్నది. పర్యాటక రంగంగా రాజమండ్రిని ఒక హబ్గా తయారు చేస్తామన్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ హబ్గా కూడా తయారు చేయడానికి ఒక స్టేడియం నిర్మాణానికి కూడా ప్రయత్నం చెప్తున్నారు. అలాగే తెలుగు యూనివర్సిటీలో అన్ని కళలని కూడా ఇక్కడ అన్ని పీఠాలను కూడా పెట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ఏదైతే సముద్ర తీర ప్రాంతాల్లో అవకాశాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఉపయోగించుకుని ఒక 2027 నాటికి అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పారు. అలాగే 50,000 అతిథి గృహాలు అంటే గదులు నిర్మించే విధంగా ప్రైవేటులో దాదాపుగా 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు టూరిజంలో వస్తున్నట్టుగా కూడా దుర్గేష్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.